టోల్ ఫ్రీ ఎత్తేస్తే బాగుంటుంది అనేది సురేష్ బాబు కూడా మాట్లాడుతున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి పలవెన్ను వెళ్తున్నాను, దారిలో ఇంత పెద్ద ట్రాఫిక్ అయింది. చివరికి ఆయన రోడ్డు దిగి ట్రాఫిక్ ని క్లియర్ చేయాల్సిన పరిస్థితి. పోలీసులు ఎంత ట్రాఫిక్ లో ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున ట్రాఫిక్ అయితే వస్తుంది. దాదాపుగా 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ పూర్తయింది. కారణం కూడా ఈరోజు శనివారం కాబట్టి రేపు ఆదివారం కలపడంతో వరుసగా వారం రోజులు సెలవులు వచ్చే నేపథ్యంలో హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున తమ సొంత గ్రామాలకి ప్రజలు చేరుకునే ప్రయత్నంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కలుస్తోంది. చూడాలి ఇది ఎంత గంటలు. అప్పటికే పోలీసులు ఏపీ పోలీసు కావచ్చు, ఇటు తెలంగాణ పోలీసు కూడా దగ్గరుండి కొంత ట్రాఫిక్స్ ని క్లియర్ చేసే పరిస్థితి చేస్తున్నారు. కాకపోతే తెలంగాణ టోల్ ప్లాజాలు టోల్ ఫ్రీ ఎత్తేసారు. కానీ ఆంధ్రాలో ఇంకా పంతంగి కొన్ని ప్రాంతాల్లో ఇంకా టోల్స్ వసూలు చేస్తున్న నేపథ్యంలోనే ఈ ట్రాఫిక్ జామ్ అవుతుంది అనేది సురేష్ బాబు కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడే సురేష్ బాబు కూడా మీడియాతో మాట్లాడారు. అక్కడ జరుగుతున్న ఈ ట్రాఫిక్ జామ్ లో ఆయనే కారు దిగి ట్రాఫిక్ అంతా క్లియర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మనం ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీలో ఆహారాన్ని చూపిస్తున్నాం. బట్ ఇంత ట్రాఫిక్ జామ్ ఈ రోజు అవుతుందని చాలా మంది ఊహించలేదనేది పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. బహుశా రేపు సండే కాబట్టి మండే ఒకరోజు వర్కింగ్ డే ఉంది, మండే చూసుకుని వెళ్తారని అందరూ ఊహించాం. కానీ ఇంత త్వరగానే వెళ్ళిపోతున్నారు, ఓట్లకి బయలుదేరుతారు అనేది మేము ఊహించలేదు. పండుగ 14, 15, 16, 13వ తారీఖు అట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాం. కానీ 12 ఒకరోజు సెలవు పెట్టుకుంటే వరుసగా వారం రోజులు సెలవులు వస్తున్న నేపథ్యంలో